Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర కోవెల్ కేరళ గురూజీ శివనరసింహ తంత్రి గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, చిన్న పిల్లలకి తరచుగా దిష్టి తగులుతూ ఉంటుంది, చికాకు చేస్తూ ఉంటారు. ఎవరన్నా వచ్చి అరే ఎంత ముద్దుగా ఉన్నాడు పిల్లోడు అని అనగానే ఆ రోజు వెంటనే పిల్లలు చికాకు చేసి తాగకపోవడం, పాలు తాగకపోవడము, అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు మాటలు రాక మనకు చెప్పలేరు, వాళ్ళకి ఏం ఇబ్బంది జరుగుతుంది అనేది మనము తెలుసుకోలేము. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం రెగ్యులర్గా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో. అసలు ఇవన్నీ తగలకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? చిన్నపిల్లలు ఏదైనా చెప్పలేకపోతారు కదా, ఏదో ఇబ్బంది పడుతున్నా కూడా. స్వామి దిష్టి దోషం అనేది అంటే పిల్లలు అది ముద్దుగా వస్తారు, తర్వాత వాడిని ఎత్తుకోవాలనిపిస్తుంది, ఎంత దిష్టి పడడం జరుగుతుంది అనమాట. అవునవును. అలా పడ్డప్పుడు వాళ్ళకు ఒక ముళ్ళు లెక్క కుచ్చుకోవడం ఉంటుంది. అంటే చీదర చేస్తుంటారు కదా పిల్లలు గిట్ట, వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటారు అనమాట. మనకు అంత తెలియదు. ఆ చిన్నపిల్లలకు దగ్గర కొన్ని అంటే మనకు ఒక 3 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు కూడా కొన్ని నకారాత్మక శక్తులు కూడా పిల్లలకు కనపడుతుంటాయి. దుష్ట శక్తులు అంటే వాళ్ళకి ఏదైనా చెడు గాలిలో ఎంతో ఉంటుంది అనమాట. వీళ్ళకి కనపడి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అట్లా కూడా భయపడుతుంటారు. వీళ్ళు దిష్టి దోషం వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. దాని నుంచి వాళ్ళు తరచూ ఏడవడం, ఇవన్నీ అనారోగ్యం ఇమీడియట్గా ఎందుకు కనపడతాయి అంటే బాలగ్రహ దోషాలు ఉంటాయి. బాలగ్రహ దోషాలు వాళ్ళకి తాకడం వల్ల ఏదో ఒక అనారోగ్యం ఒకే ఇబ్బంది పడడం, వాళ్ళకు దిష్టి అంటే పిల్లలు ఎత్తుకున్న దిష్టి తాకుతుంది. దాని గురించి చెప్తాను, దీని గురించి చెప్తాను, 2 విధాలు చెప్తాను. చేయండి. బాలారిష్ట దోషాలు పడకుండా, తర్వాత దిష్టి దోషం కూడా తాగకుండా కొన్ని రెమెడీస్ ఉంటే చేయండి. తర్వాత దిష్టి దోషం కూడా తాకింది, ఆ రోజు చిన్న ఫంక్షన్ అయింది మన ఇంట్లో, చాలా మంది వస్తుంటారు, బర్త్డే ఫంక్షన్స్ ఏదో ఒకటి చిన్న పిల్లల ఫంక్షన్ అయితే చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్న విషయం అనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా పిల్లలు ఆ దిష్టి దోషంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు ఒక ముళ్ళు కూర్చుంటారు అనమాట. వాళ్ళకి మనకి ఎట్లా కూర్చుంటారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంటారు, అట్లా ఇబ్బంది అయితే ఏడుస్తుంటారు అనమాట. చాలా వాళ్ళకి పాలు తాగిపిస్తూనే ఏడుస్తూనే ఉంటారు ఆ టైంలో, ఎందుకంటే ఆ బాధ కలుగుతుంటుంది వాళ్ళకి. అందునుంచి ఏంటంటే సమయంలో ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్పలేరు కాబట్టి, ఏం చేయలేరు కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఎవరైనా కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత జిడిగింజలు ఎలా అయినా ఉంటాయి. జిడిగింజలు పిల్లలకు ఒక 2 జిడిగింజలు తీసుకొని యాంటిక్లోగా 7 టైమ్స్ తిప్పాలి. ఎడమ చేతితోటి యాంటిక్లోగా 7 టైమ్స్ తిప్పేసి వారు కొంచెం దూరంలో, పిల్లలు కొంచెం దూరం ఉండి వారి ముందు కాల్చాలి. అంటే వారు చుక్క పడ్డ వాళ్ళకి మళ్ళీ దద్దులు వచ్చేస్తాయి. కొంచెం వాళ్ళ మీద పడకుండా అవసరమైతే వాళ్ళకి వచ్చిన క్లాత్ పైన వేసేసి, ఇట్లా తల్లి ఎత్తుకుంటుంది కాబట్టి ఎత్తుకుని ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద మళ్ళీ ఏమనుకో కొంచెం దూరంలో ఎవరో ఒకరు కాల్ చేసేయాలి. ఇట్లా క్యాండిల్ మెట్టి కాల్చవచ్చు, లేకపోతే కొంచెం కాలిన మొత్తం కాలిపోతుంది. కాల్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయటపడేయడం. బయటపడేసిన తర్వాత పిల్లలకు కొంచెం హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నాడు వాళ్ళకి చేసేసి వాళ్ళకి వీలైతే కొంచెం సాంబ్రాన్ని పొగ చేసేస్తే ఆ రోజున్న -% వెళ్ళిపోతుంది, శుద్ధి అయిపోతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి పిల్లలకు అప్పుడు తరచుగా ఇబ్బంది పడి అది ఇది తాకకుండా బాలారిష్ట దోషాలు తాకి వాళ్ళని అనారోగ్యం ప్రాబ్లం అవుతుంటారు కాబట్టి అలా తాకకుండా ఎప్పుడో ఒకసారి ఆదివారం పుట్టిన బుధవారం సమయంలో పిల్లలకి తరచు ఇప్పుడైతే ఎలా చెప్పానో అలా విధంగా చేసేసి కొంచెం శుద్ధిగా వాళ్ళకి స్నానం చేయిస్తారో ఏం చేస్తారో ధూపం గిట సాంబ్రాణి ధూపం గిట వేసేసిన తర్వాత పాదరసం పూస అని ఉంటుంది. పాదరసంతో రెడీ అయిన ఒక చిన్న బౌల్ ఉంటుంది. అంటే ఒక మనకు ఇట్లా చిన్న మామూలు పూస లెక్క ఉంటుంది. అది మెడల్ చిన్నపిల్లలకి ఎలా కడతారు, మెడికల్ షాప్లో అమ్ముతారు. అది కాకుండా అదే మెడికల్ షాప్లో అంత ఒరిజినల్ ఉండకపోవచ్చు, సరే ఒరిజినల్ ఉండొచ్చు, అన్ని కూడా అన్నీ ఉండవు మంచిగా. కాకపోతే పుజ స్టోర్స్లలో తీసుకోండి. పాదరసం పూస బ్లాక్ కలర్ థ్రెడ్లో మెడల్ వేసేసింది. ఆ బ్లాక్ కలర్ మెడలో వేయడం వల్ల వాళ్ళకి బాగా అరిష్ట దోషాలు తాకి, ఇట్లా దిష్టి దోషం తాకి అనారోగ్యం తరచుగా వస్తుంటే చిన్నపిల్లలు అలా రాకుండా కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది అనమాట. సెక్యూరిటీ పరంగా ఉంటుంది. ఆ పిల్లలకు అలా చేయడము మనకన్నా ముఖ్యంగా ఎక్కువ జాగ్రత్త పిల్లల్ని చూసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించి ఏదైనా కూడా, ఏది రెమెడీ అయినా ఏది చేయలేనా కూడా మనం ఇమ్మీడియట్గా చేస్తుంటాం వాళ్ళకి సంబంధించి. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా అనారోగ్యంగా ఆరోగ్యవంతులుగా నిండుగా మంచి తెలుగుగా ఎదిగి దేశ పౌరులుగా మంచి స్థాయికి వెళ్ళాలని ముందు నుంచి వాళ్ళకి జాగ్రత్తగా కాపాడుతున్నారు వాళ్ళ. సరే, ఇలానే పిల్లలకు కూడా అవి చేస్తుంటారు. చిన్నపిల్లలు ఒకప్పుడైతే మన ఇంట్లో అందరు ఉమ్మడిగా ఉంటుండే కాబట్టి ఇంట్లో పెద్ద మనుషులు ఉంటుండే, వారికి అప్పుడప్పుడు చిన్నపిల్లలకు చిన్న ఉప్పు అవి ఉప్పు కానీ అది కానీ తీసేస్తుండే.
ఇంకోటి కూడా చెప్పాలంటే నాటు వైద్యం లెక్క ఊర్లలో కొన్ని జిల్లెడాకులలో అంటే చాలా మంది చూస్తుంటాయి చిన్నప్పుడు చాలా మందిని చూస్తుంటాం కాబట్టి ఆ చిన్న జిల్లెడాకులలో కొంచెం అన్నం పెట్టేసి అంటే అది కూడా చేస్తే ఇంకా మంచి అంటే చాలా నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది పిల్లలకి ఇంకా అసలు ఏదిన్నా అతి శీఘ్రంగా వెళ్ళిపోతారు అనమాట. అంటే మనం జీడి గింజతో చేసినా కూడా ఫలితం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి రెమెడీ కూడా చేస్తే ఇంకా శీఘ్రంగా ఇంకేదన్నా కూడా తొందరగా వెళ్ళిపోతారు. బాలారిష్ట దోషం అతి శీఘ్రంగా వెళ్ళే రెమెడీ అనమాట. చాలా మంది ఒకప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ చేస్తుండే అనమాట. ఇప్పుడైతే కలియుగం దగ్గర మనం ఉండాలి, అది వేరే విషయం. కానీ అయితే జిల్లెడాకులు మొత్తం ఇట్లా బౌల్ లెక్క తయారు అంటే చిన్న గిన్నె టైప్ లో తయారు చేసేసి అందులో కొంచెం అన్నం పెట్టేసి పిండి దీపం పెట్టేసి చిన్నపిల్లలు చాక్లెట్స్ బిస్కెట్ తినేటి కూడా అందులో పెట్టేస్తుండే. పెట్టేసి ఆ దీపం పెట్టేసి వారు మీకు యాంటీ క్లాక్ తిప్పేసి తీసుకెళ్ళి బయట ఎక్కడైనా పడేస్తున్నాయి అన్నమాట. అంటే ఆ విధంగా వాళ్ళ మీద దుష్టగ్రహ దోషాలు బాలగ్రహ దోషాలు ఉన్నా కూడా ఆశపడి అన్నంలో ఉన్న బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి, చాక్లెట్స్ పిల్లలకి ఏవి ఇష్టమైనా తీసేసి వారి కనురెప్ప వారి గోరు అవన్నీ తీసి మళ్ళీ అందులో వేసేస్తుంటారు. చిన్నపిల్లలే చిన్న కనురెప్పట్లు తీసేసి గోర్లు తీసేసి కాళ్ళకు చిన్న గోర్లు తీసేసి అవన్నీ తీసి దాన్ని ఏమంటారు ఇట్లా ఉంటారు కదా, దాన్ని అందులో వేసేస్తే అంటే దీపం వెళుతున్న అన్నం పెడుతుండే కదా, దాన్ని తీసుకెళ్ళి అందులో వేసేసి రోడ్డు మీద అంటే జస్ట్ బయట ఎక్కడైనా పడేస్తే వాళ్ళ మీద మొత్తం టోటల్ బాలరిష్ట దోషాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట. అన్నం పరంగానే వెళ్ళిపోతున్నమాట. చిన్నపిల్లలకు బాలరిష్ట దోషాలు ఏముంటాయి, ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ అవే అనమాట. అవి ఇష్టమైన అందులో పెట్టేస్తే అవి ఆ బాబు మీదకి వెళ్ళి పిల్లల మీదకి వెళ్ళి అవి ఇట్లా ఆశపడే అవి కూడా బయటికి వెళ్ళి దాన్ని కూడా వెళ్ళిపోతారు అనమాట. అట్లా పిల్లలకి ఏం కాబట్టి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గర సేమ్ యాస్టిస్ మళ్ళీ పిల్లలకు స్నానం చేయించడము, ఇదొకటి చేయించడము, ధూపం వేయడము, మళ్ళీ ఇదొకటి ఇలా రక్ష ఏదైనా కట్టడం అనమాట. ఇది రక్ష అనేది ఇక్కడ గురువుల దగ్గర రక్షిస్తుంటాయి కదా, మళ్ళీ బాలయిష్ట దోష తాగకుండా ఇష్టం తాగకుండా ఏదైనా రక్ష తెప్పించేసుకొని పిల్లలకు నడుము కట్టేస్తే ఏదైనా కూడా బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎదుగుతారనమాట. కొంతమంది బాలయిష్టం ఒకటేస్తే మొత్తం బక్కకి చిక్కిపోయి ఎప్పుడు ఏదో వీక్నెస్గా అయిపోయి తినకపోవడము ఈడవడం ఏదో ఇబ్బందిగా అవుతుంటారు అనమాట. ఇలా వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా మంచిగా ఉంటారు అనమాట. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని టాబ్లెట్స్ టానిక్స్ ఎన్ని వాడినా కూడా వాళ్ళకు కూడా పని చేయాలి కదా లోపల. టాబ్లెట్స్ కానీ టానిక్స్ హాస్పిటల్కి వెళ్తూనే ఉంటారు, ఎలాగైనా పని చేయకపోతే ఇదే ప్రాబ్లం అనమాట. దీనివల్ల కొన్ని గ్రహాలు ప్రాబ్లం ఉండి వల్ల బాలిష్ట దోషాలు కూడా వాళ్ళకి ఏం పని చేయక ఇబ్బంది అవుతుంది. అలా నుంచి ఇలా చేస్తే పిల్లలకి బాగుంటుందని చెప్తున్నమాట. అలా అయితే ఎదిగే పిల్లలకి చిన్న పిల్లలకనే కాకుండా కొంచెం పెద్దగా అయ్యే వాళ్ళకి కూడా ఇలాంటి రెమెడీస్ చేయొచ్చా గురుగారు? వాళ్ళకి వేరే పద్ధతులు ఉంటుంది. ఇది ఒక 5 సంవత్సరాల వరకు బాగుంటుంది అనమాట. ఇది కొంచెం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడైతే ఇది బాగుంటుంది. 5 సంవత్సరాల పిల్లలకైతేనే ఇలాంటి రెమెడీస్ ఉపయోగపడతాయి. ఓకే, చాలా మంచి రెమెడీ తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. స్వామి శరణం. షట్సాశనం.